హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఇన్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఈరోజు నేను ఈ వీడియో తీసే రోజు అయితే సంక్రాంతి పండుగ. ఈరోజు మేము కైలాసగిరి అని నోముతున్నాము టెంపుల్లో, మా ఊరు శివాలయంలో. ఇక్కడ నేను అమ్మవారిని కూడా రెడీ చేసుకుంటున్నా. చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నా, అసలు ఏది తీయలే. ఇదైతే తీస్తున్నా, ఇది ఎట్లా వస్తుందో కూడా తెలియదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఫస్టే ఫ్రిల్స్ అనేది పెట్టుకొని ఉంచుకున్నా. ఇదేమి కూడా ప్లేట్స్ పెట్టుకొని ఉంచేసుకున్నా. దీన్ని జస్ట్ ఇప్పుడు టైం దొరకది అన్నట్టు ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే 2 లేయర్స్ లాగా 2 స్టెప్స్ వచ్చేలాగా కడుతున్నాను నేను అమ్మవారికి శారీ అనేది. అయితే ఇందులో అయితే క్లియర్గా ఉండదు. ఎవరైనా కావాలి క్లియర్గా పెట్టండి అంటే మాత్రం తప్పకుండా పెడతాను. కామెంట్ చేయడం మర్చిపోకండి కావాలనుకుంటే. చాలామందికి వచ్చాకో రాని వాళ్ళు మాత్రం ఇదాన్ని నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది ఇలా మిడిల్లోకి వేసుకొని తర్వాత కిందికి వదిలేస్తే సరిపోతుంది. అంతే సింపుల్గా ప్లీట్స్ పెట్టుకుంటూ వస్తే చాలా సింపుల్గా అయిపోతుంది అమ్మవారిని రెడీ చేయడం. అయితే ఇక్కడ ఇంకా కట్టేస్తున్నా వీడియో ఇట్లా. ఇగో అని అన్న దీన్ని ఇలా ట్విస్ట్ చేసుకుంటా నేనైతే. కొంచెం ముందుకు లాగేసి ట్విస్ట్ చేస్తాను. ఫ్రిల్స్ అనేది ఇక్కడ సెట్ చేస్తున్నా. ఇది నా బర్త్డేకు మా అక్కయ్య గిఫ్ట్ చేసింది ఈసారి. ఈరోజు అయితే అమ్మవారికి డ్రెస్ చేస్తాను, తర్వాత నేను కట్టుకుంటా. శారీ అయితే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నా. ఎవరికైనా ఏమైనా డిజైన్స్ పేరు దొరికితే కామెంట్ చేయండి. అది కూడా నేనే స్టిచ్ చేసుకుంటా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఎవరికి తెలిసిందైనా కొంచెం న్యూ మోడల్లో కామెంట్ చేయండి. అప్పుడు దాన్ని నేను ట్రై చేస్తా స్టిచ్ చేయడానికి. స్టిచ్చింగ్ కదా నేను చేసుకునేది, ఈ మధ్యలో నేర్చుకున్నా. ఎట్లా కుట్టుకుంటానో కూడా చూపిస్తా. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నా. ఎలా వచ్చిందో చెప్పండి. కొంచెం ఇక్కడ ఒక బటన్ పెడదాం అనుకున్నా, అర్జెంటుగా కుట్టుకున్నా. ముందు రోజే తీసుకున్నా శారీ. మాది షాప్కి వెళ్ళి తీసుకుంటూ కాలేదు, ఇట్లనే వేసుకున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్తే తీసుకొని దీనికి అటాచ్ చేస్తా. ఇప్పుడైతే ఇలా 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 స్టార్ట్ అయింది. హైట్ సరిపోతాను బాగా. 2 లేయర్స్గానే పడుతుంది. అక్కడ నడుము దగ్గర కట్టేసుకున్నాక ఒకటి ఫ్రిల్స్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత తీసేసి మనం ఇక్కడ పెట్టుకున్న పిన్ కూడా తీసేయాలి. ఫస్ట్ ఫ్రిల్స్ సెట్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటాము, దాన్ని సెకండ్ లేయర్ కింద కౌంట్ చేసుకోవాలి. దండములు తాత బాగున్నా. మొన్న వచ్చినాయి సెట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఇప్పుడే వచ్చిందా? ఇట్లా వేసుకోవాలి.
దీన్ని ఇంకా కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మొత్తం సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒక క్లిప్ అయితే చూపిస్తాను. దీని మీద ఇది పెట్టుకొని దీన్ని కోలా కట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తా. ఇది కొంచెం సెట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. పళ్ళని మంచిగా ముందు నుంచి తీసుకొచ్చుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటే ఇది ఇక్కడ ఇట్లా పిన్ పెట్టుకుంటున్నా నేనైతే. ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా జ్యువెలరీ అనేది ఏం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీకు తర్వాత అయితే చూపిస్తాను. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వాయిస్ రావట్లేదు, ఎంత త్వరగా ఈ లక్ష్మీదేవికి ఇవన్నీ లక్ష్మీ కాసులు ఎలా ఉందో కామెంట్ చేయండి. జ్యువెలరీ జ్యువెలరీ జ్యువెలరీ. ఇది లాంగ్ హారం, వడ్డాలలాగా పెట్టా. షార్ట్ హారం నెక్కి పెట్టేస్తా. యాక్చువల్గా తర్వాత పూలమాల పెట్టాలి. నేను ఫస్టే పెట్టిన, అందుకే మళ్ళీ తీయాల్సి వస్తుంది. బాగుందా? ఏమైనా తక్కువ గాజులు వేయలేదు. నేను ఇంటికాడ పెట్టిన గాజులు తీసుకొచ్చిన తర్వాత వేస్తా. అది పూజలోనే మాత్రమే మీరు చూస్తారు ఆ వీడియో. మళ్ళీ ఎలాంటి క్లిప్ అయితే యాడ్ చేయండి.